సూర్యాపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు జరపకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వేధిస్తున్నారని సూర్యాపేట మండలం రాజ్నాయక్ తండాలో నిరసనకు దిగారు. లారీలు, గన్నీ బ్యాగులు రావటం లేదని నిర్వాహకులు కొనుగోలు నిలిపివేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 రోజులకు ఒక లారీ పంపుతున్నారని, ఇలా అయితే ఎన్ని రోజులు కాంటాలు వేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానతోనే వస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లా ధాన్యం కొనుగోళ్లపై రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సూర్యాపేటలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకవైపు అకాల వర్షాలతోటి రైతులు ఇప్పటికే వాళ్ళు 6 కాలం కష్టపడి పండించిన పంటంతా కూడా నీటి పాలవుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధూర, ధాన్యం కొనుగోలు విషయంలో మరీ దారుణంగా తయారైంది పరిస్థితి అంతా కూడా. సూర్యాపేట జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ 150 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లను కూడా సజావుగా సాగుతున్నాయి. మిగతా 150 కొనుగోలు కేంద్రాల్లో వారం రోజులుగా కొనుగోళ్లను కూడా బంద్ అయ్యాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ధాన్యం కొనుగోలు జరగాలంటూ రోడ్డెక్కారు. సూర్యాపేట మండలం రాజ్నాయక్ తండ వద్ద సూర్యాపేట టు వరంగల్ ఆధారపైన ఒక్కసారిగా ధర్నా కూర్చోవడంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కలెక్టర్ వచ్చి తమ ధాన్యం కొనేంత వరకు కూడా ధర్నా విరమించలేదని అక్కడ ఉన్న రైతులందరూ కూడా కూర్చున్నారు. దీంతో 5 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా వాహనాలన్నీ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. వారం రోజులుగా గింజ ధాన్యం కూడా కొనలేదు. గన్నీ బ్యాగులు లేవంటున్నారు, హమాలీలు లేరంటున్నారు, అదేవిధంగా లారీలు లేవంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సింధుర, రైట్, థ్యాంక్ యూ రాము. ఒకవైపు రాష్ట్రంలో కొనుగోలు అయితే లేట్ అవుతున్నాయి. అదే ఒకవేళ కొనుగోలని సక్రమంగా చేద్దాము అంటే లారీలు, గన్నీ బ్యాగులు లేక ఈ రీజన్స్ తోటైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొనుగోళ్లను నిలిపివేస్తుంది. దీంతో అకాల వర్షంతో రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటంతా కూడా నీటి పాలవుతుంది.